నేను ఉన్నాను అంటూ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన డైలాగ్ని ఇమిటేట్ చేస్తూ ప్రజా సంకల్పం పేరుతో రాష్ట్రమంతా చుట్టొచ్చి రాజ్యాధికారం దక్కించుకున్న జగనన్న ఇప్పుడు ఇంకోసారి పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2027 నుంచి 1.5 ఏళ్ల పాటు జనాల్లోనే ఉంటారంట. అంటే 2029 ఎన్నికల వరకు రోడ్లే రాజప్రసాదాలు. ఇదన్నమాట సంగతి. ఎడమ చేతినే రిథమిక్గా గాల్లో ఊపడాలు, చిన్నారులతో పలకరింపులు, అవ్వాతాతల సుదీర్ఘ ముద్దులు, అవ్వాతాతల మీద సుదీర్ఘ ముగ్గులు కురిపించడాలు, ఇటువంటి సన్నివేశాలకు స్క్రీన్ ప్లేలు త్వరలోనే సిద్ధమవుతాయన్నమాట. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన వందలాది అభిమానుల కుటుంబాల్ని ఓదార్చడానికి తొలి విడత యాత్ర చేసిన జగన్ తనదైన సత్తా చాటుకున్నారు. వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జగనుడు ఆ రోజున కాంగ్రెస్ అధినేత్రి సోనియానే ధిక్కరించి ఎదిరించి నిలిచాడు. ఫస్ట్ రౌండ్ యాత్రతోనే రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ చూపించడంలో సక్సెస్ అయిన 2014 ఎన్నికల్లో త్రుటిలో చేజారిపోయింది అధికార పీఠం. అయితేనే ఆ తర్వాత 2019లో తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు జగన్. ముఖ్యమంత్రి కుర్చీ దక్కించుకోవడానికి పాదయాత్ర అనేది ఒక పవర్ఫుల్ టూల్గా పనికొస్తుందని చాలా సందర్భాల్లోనే రుజువైంది. పాదయాత్ర అనేది జగన్ ఒక్కడికే ట్రేడ్మార్క్ కాదు. పాదయాత్ర ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కొందరిని విజయ తీరాలకు చేర్చినవి, మరికొందరిని ఫెయిల్ చేసి మూల కూర్చోబెట్టినవి గుర్తొస్తాయి. గతంలో వైఎస్ఆర్ రాష్ట్ర స్థాయి యాత్రతో చరిత్ర తిరగరాస్తే మొన్నటి ఎన్నికల ముందు నారా లోకేష్ తన యువగళంతో స్లిమ్ అయిపోయి సరికొత్త పాలిటిక్స్ను వంట పట్టించుకున్నారు. అంతేకాదు టీడీపీ నాయకత్వంలో జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్రను పోషించారు. ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ జగన్ వీరవిహారం చేస్తున్న తరుణంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సూపర్ హిట్ కొట్టేలా చేయడంలో లోకేష్ తగిన రోలే ప్లే చేయగలిగారు. అంతకు ముందే చంద్రబాబు నాయుడు తన వయస్సును కూడా మర్చిపోయి నడిచి అప్పట్లో రికార్డ్ సృష్టించారు. అటు తెలంగాణలోనూ పాదయాత్రల సందళ్లు రాజకీయాల్ని రక్తి కట్టించాయి. అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో స్పీడ్ పెంచి హిందుత్వ క్యాడర్కు ఆత్మవిశ్వాసం రుచి చూపించారు. అయితే అందరి జాతకాలు ఒకేలాగా ఉండవుగా. జగనన్న సోదరి షర్మిలక్క అన్న వదిలిన బాణంలా ఏపీలో దూసుకెళ్లారు. కానీ అదే బాణం తెలంగాణలో వేస్తే మాత్రం గురి తప్పి రివర్స్ అయింది. పాపం రాహుల్ గాంధీ దేశమంతా 2 సార్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నడిచినా 2024లో లోక్సభ ఎన్నికల ఫలితం మాత్రం తడబడింది. ఇక వైఎస్ జగన్ తలపెట్టుకున్న యాత్ర 2 మీద ఇక ప్రో టీడీపీ మీడియా ఇప్పటి నుంచే పెదవి విరుస్తుంటే వైసీపీ మద్దతు ఛానళ్ళు, పేపర్లు కొత్త ఎలివేషన్స్కు ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పుడెందుకు ఈ యాత్ర అనేది ప్రశ్న. ఇందుకు జగనే సమాధానం చెప్పేశాడు. ఇప్పుడున్న టీడీపీ నాయకత్వంలోని కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయ్యాయి. 108లు మొరాయిస్తున్నాయి, 108లు మొరాయిస్తున్నాయి. నాటి పలావ్ పోయి నేడు పస్తులు మిగిలాయి అంటూ జగన్ మీడియా ముఖంగా ఆవేదన చెందుతున్నారు. అందుకే మళ్ళీ ఆ రాజన్న బిడ్డ షూ వేసుకుని ఇంటింటికి వెళ్ళి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా ఇవ్వబోతున్నారు. రాజకీయాల్లో విమర్శలు కొత్త కాదు, కానీ జగన్ నోట పాదయాత్ర మాట వినిపించగానే అధికార తెలుగుదేశం పార్టీలో కొంత కలవరపాటు మాత్రం మొదలైంది. ఫ్యాక్ట్. ఇప్పటి నుంచే పంచ్లకు పదును పెడుతోంది. జగన్ ప్రకటన రాగానే పాతకాలపు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రంగంలోకి దిగి ఇది ప్రజాయాత్ర కాదు, పదవి కోసం పడే ఆరాటం, ముస్సోలిని, హిట్లర్ వారసుడికి ప్రజలు మళ్ళీ ఓటేయరు అంటూ తన స్టైల్లో చురకలంటించారు. మొత్తానికి వచ్చే సంవత్సరం నుంచి ఏపీ రోడ్ల మీద ట్రాఫిక్ కట్టే పాదయాత్రల సందడే ఎక్కువగా ఉండేది. మొత్తానికి వచ్చే సంవత్సరం నుంచి
ఏపీ రోడ్ల మీద ట్రాఫిక్ కంటే పాదయాత్రల సందడే ఎక్కువ ఉండేలా ఉంది. ఏది ఏమైనా నాయకులు నడిపిస్తేనే కదా సామాన్యుల కష్టాలు తెలిసేది. ఏది ఏమైనా నాయకులు నడిస్తేనే కదా సామాన్యుల కష్టాలు తెలిసేది. కనీసం కెమెరా ముందుకైనా వచ్చేది. జగనన్న మళ్ళీ వస్తున్నాడు. కాస్త గ్యాప్ ఇచ్చి గట్టిగానే నడవడానికి సిద్ధమైపోతున్నాడు.